నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కర్ణుడు చావుకి 100 కారణాలు. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఎవరి గురించి అంటున్నారా? కర్ణుడు అంత క్యాండిడేట్ కాదులేండి. క్యాండిడేట్ సామెత చెప్పడానికి చెప్పా గానీ, కొడాలి నానికి మాత్రం ఉచ్చు బిగుస్తుంది. ఇది 100% ఫ్యాక్ట్. ప్రతి కేసులోనూ అతనెళ్ళి స్టేలు, దాని తర్వాత ప్రతి ఒక్కదానికి యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకుని ఈరోజు పబ్బం గడుపుతున్నాడు గానీ, ఈ కొడాలి నాని పైన స్ట్రాటజిక్‌గా ఆలోచిస్తే బొచ్చెడు కేసులు నమోదైనయి. ఆంధ్రప్రదేశ్‌లో కొడాలి నాని అంటే హిట్ లిస్ట్‌లో ఉంటది పేరు. అలాంటి కొడాలి నాని ఇప్పుడు దాకా అరెస్ట్ అవ్వలేదని రాష్ట్ర ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ నిరాశ పడొద్దు బిడ్డల్లారా. ఈ క్యాండిడేట్‌కి బ్యాండ్ బజా ఉంటుంది. ఎలాగైతే అంబటి రాంబాబు పైన 1, 2, 3, 4, 5 అన్న లెక్కల్లో 15 కేసులు ఆల్రెడీ పోలీసుల పైన తోసిన కేసులు నమోదైనయో మొత్తం కట్టగట్టుకుని అన్నని కేసులు తిన్నట్టు తిట్టా నేను అన్న రీతిలో అంబటి రాంబాబు మిగిలిపోయాడు. వీటన్నిటిని కట్టగట్టి ఒక మేజర్ కేసు కింద ఒక్కసారి పిట్ట పేజర్ ఇష్యూలో దొరికితే ఇవన్నీ పీటీ వారెంట్ల కింద వస్తాయి. అప్పుడు బయటకు రావడం చాలా కష్టం. కొడాలి నాని విషయంలో కూడా ఇదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తనకున్న అస్త్రాయుధాన్ని వాడేసేసి ఈరోజు టీడీపీ మీద గురి పెడదామని చూశాడు. ఏమైంది? ప్రతిసారి ఈ క్యాండిడేట్ బయటకు వచ్చినప్పుడల్లా కేసు నమోదు టపాక్. ఆఖరికి ప్రశ్న రావణ్ విషయంలో కూడా ఇడ్లీ ఉప్మా చట్టం అని వాగితే అప్పుడు కేసు. కొత్తగా ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎయిటర్ వేయండి, ఇక్కడ అన్ని బిట్స్ వేయండి తంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒళ్ళు బలిసి అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, అప్పుడు కేసులు. చంద్రబాబు లాగా మతం వ్యక్తి ఒళ్ళు బలిసి ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాములాగా పాసి పెడతాడు. దాని తర్వాత మోడీని చూసి వంగి 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 ఉంటారని చెప్పాడు, అప్పుడు కేసులు. మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇట్లా వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొట్టడం. కేసుల మీద కేసులు, ఉపాధి హామీ పథకం పైన కేసులు, జగనన్న ఇళ్ల కాలనీల పైన అక్రమాల కేసులు, చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టిన దానికి కేసులు. మొత్తం మూకమడిగా గుంపగుత్తి కింద గంపగుత్తి కింద ఇతని నెత్తిపైన తాండవం చేయటం కరెక్ట్. ఒక్కసారి ఇతను లోపలికి వెళ్ళాడంటే మినిమం 2 సెంచరీస్ కంప్లీట్ చేయకుండా బయటకు రానే రాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ క్యాండిడేట్ని ఎందుకు ఇంత బయటకు ఈజీగా వదులుతున్నారు? ఇప్పుడే ఎందుకు జరుగుతుందంటే విజయవాడ పార్లమెంట్కి ఈ క్యాండిడేట్ని పంపిద్దాం అనుకుంటున్నారట. అంటే గుడివాడకి బాయ్ చెప్పి, గుడివాడలో ఆల్రెడీ వెనిగల రాము తను చేసే ప్రయత్నం తను చేస్తున్నాడు. లాస్ట్ టైం సక్సెస్ఫుల్గా గెలిచాడు. వెనిగల రాము చాప్టర్ ఒకసారి పక్కన పెడితే టీడీపీ హవా అన్నది గుడివాడలో విపరీతంగా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్, వెనిగల రాము అవనండి లేకపోతే కృష్ణ అవనండి, ఎవరున్నా కూడా టీడీపీ హవా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది గుడివాడలో. కృష్ణా జిల్లాలో టీడీపీ హవాని బీట్ చేసుకుంటూ వైసీపీ రాలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి తను తీసుకెళ్లిపోయి ఎంపీగా నుంచోబెడదాం అని చెప్పి, పార్లమెంట్కి నుంచోబెడదాం అని చెప్పి ట్రై చేస్తున్నాడంట. ఏంటి ఈ గుట్కానని ఇతను నమ్ముకుని ఇడితే పట్టుకుని గోదావరి ఈదినట్టే. నాకు అదే అనిపిస్తుంది. నేనేం అనలేదు ఇక్కడ. అదేంటో మీరు కమెంట్స్లో రాయండి, నాకు తెలియదు మరి ఆ సామెత ఫుల్గా. సో అందుకనే ఈ ఆయుధాన్ని బయటకు వదిలి ఫుల్గా వాడడం మొదలు పెట్టారంట. ఈ క్యాండిడేట్ ఆల్రెడీ వెళ్ళి చెప్పాడంటండి జగన్కి, నేను గుడివాడలో కంటెస్ట్ చేయను, ఇంకా నా వల్ల కాదు, నా బ్రదర్ కొడుకున ఎవరినైనా పెట్టుకోండి నా ప్లేస్లో, నేను మాత్రం తట్టుకోలేను అంటే గుడివాడ మినహాయించి ఇతన్ని పార్లమెంట్కి పంపిద్దామని డిసైడ్ అయిన జగన్మోహన్ రెడ్డి గెలిస్తే విజయవాడ నుంచి ఈ క్యాండిడేట్ వస్తాడంట. అంత దాకా వెళ్లేలోపు గట్టిగా ఇతన్ని మాత్రం ఇరికించడం ఖాయం. ఇరికించడం అంటే గ్రజ్జీగా కానే కాదు, వీళ్ళే పెంటలు కోరబెట్టుకుంటారు. ఇంత పెంటపో క్లియర్ అవుద్ది. అయినప్పుడు మొత్తం క్లియర్ చేయాలి కదండి. ఒక్కసారిగా వచ్చి పోలీసులు మొత్తం క్లియరెన్స్ తీసుకెళ్తారు. ఒక కేసు తర్వాత ఇంకో పీటీ వారెంట్, ఇంకో కేసు తర్వాత ఇంకో పీటీ వారెంట్ అయిపోయి వీళ్ళ బ్రతుకు ఏమవుతుందంటే అలాగే సెంట్రల్ జైల్లో కూర్చుని ఇంటి నుంచి భోజనం, అక్కడ ఉన్న దోమలతో రంభా ఊరసులతో కుట్టించుకోవడం తప్ప ఆప్షన్ లేకుండా పోతుంది. ఏమండి నిజంగా ఈ క్యాండిడేట్కి విజయవాడ నుంచి ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ కింద వైసీపీ డిక్లేర్ చేస్తే గెలుస్తాడా? అండ్ ఇతను అరెస్ట్ అయితే మినిమం ఎన్ని రోజులు ఉంటాడు? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.